ఫోన్ డౌన్ కొంచెం గ్రూప్ ఫోటో ప్లీజ్ మేడం కొంచెం వెనకకుండండి మేడం కొంచెం వెనక కొంచెం జరగండి కొంచెం వెనకకుండండి మేడం ఓకే సార్ అప్పుడు కొబ్బరికాయలు కొట్టి పక్కన జరుగుతాయి ఓకే సార్ ఈరోజు మోండా డివిజన్లో 1,07,00,000 రూపాయలతోటి సీసీ రోడ్లుకి ఫౌండేషన్ వేయడం జరిగింది. మొత్తం 2,70,00,000 రూపాయలు శాంక్షన్ అయింది ఈ యొక్క సీసీ రోడ్స్ కానీ సేవరేజ్ లైన్స్కి ఈ యొక్క మోండా డివిజన్లో. అందులో ఈరోజు 1,07,00,000ది ఫౌండేషన్ వేయడం జరిగింది. మిగతా దానికి కూడా అతి తొందరగా 2-3 రోజుల తర్వాత కూడా దాన్ని కూడా ఫౌండేషన్ వేసి దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఇది కేవలం ఆరంభమే. 2,70,00,000 ఇక్కడ వచ్చినాక చాలా మందితో మాట్లాడితే బస్తీవాసులతోటి ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మోండా డివిజన్లో ఇంత నిధులు ఎప్పుడు రాలేదు. మనం ఈ విలేకరులతో కానీ ఎవరిని అడిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి వారికి స్వయాన చెప్పారు, మా కాన్స్టిట్యున్సీ మా డివిజన్లో ఇంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందనేసి స్థానికులు చెప్పిన సమస్యల మీద వారికి విజ్ఞప్తి చేస్తే ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పడం వెంటనే దానికి శాంక్షన్ చేసి ఈరోజు స్టార్ట్ చేశాం. ఇదే మాదిరిగా ముందుగా ఇంకా చాలా చేయాల్సింది ఉంది, అవన్నీ చేసి డెవలప్మెంట్ చేస్తానని తెలుపుతూ ఇది డెవలప్మెంట్ ఒక పక్కకు ఆఫ్టర్ గణేష్ నిమజ్జనం తర్వాత మోండా డివిజన్ మొత్తం 7 రోజులు కంటిన్యూస్ గా పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు అవసరాలు తెలుసుకొని దాని అనుగుణంగా నెక్స్ట్ ఫేజ్ లో మళ్లీ నిధులు మంజూరు చేసుకుని దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారని మీ మీడియా ద్వారా మోండా డివిజన్ ప్రజలకి కంటోన్మెంట్ ప్రజలకి తెలిపిస్తున్నాను. ఈ విషయంలో మరొక విషయం కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వారికి తెలిపిస్తున్నాను ఏంటంటే, ఏ విధంగా అయితే కేవలం ఇది ఒక మోండా డివిజన్ అయినందుకే డివిజన్ కి 2,70,00,000 రూపాయలు మనం జిహెచ్ఎంసీ నుంచి తెచ్చుకోగలిగినాం. అదే మన కంటోన్మెంట్ బోర్డు కూడా జిహెచ్ఎంసీ మెర్జ్ అయితే కోట్ల రూపాయల నిధులు మంజూరైతుంది, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. ఒక పక్కకు ఎలక్షన్ పెట్టరు, ఒక పక్కకు సెంట్రల్ నుంచి ఎలాంటి నిధులు స్పెషల్ నిధులు ఇవ్వకుండా కంటోన్మెంట్ బోర్డుకి లిమిట్స్ ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ఒక జాప్యం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళకి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కావాల్సినంత నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తానని కూడా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.